ఢిల్లీ హీట్ ఏపీకి తగులుతోంది. నీట్ పేపర్ లీక్ మ్యాటర్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అదే తరహాలో మెగా డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం నుంచి ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు నిరసనలతో హోరెత్తించనుంది. రిజైన్ లోకేష్ అంటూ వైసీపీ పోరుబాట పడుతోంది. ఆ పార్టీకి టీడీపీ నేతలు ఘాటు కౌంటర్ ఇస్తున్నారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్, ఏపీలో డిఎస్సి వార్ పీక్స్, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇక్కడ కూడా రాజీనామాలకు డిమాండ్. వైసీపీ టార్గెట్ లోకేష్, రేవంత్ పై బీజేపీ గురి, అక్కడ షురు ఇక్కడ పోరు. కాక్రోచుల స్ఫూర్తితో కదం తొక్కుతామంటోంది వైసీపీ. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు రంగం సిద్ధం చేసింది. మెగా డిఎస్సిలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలకు సంబంధించి పోస్టర్ను మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. మెగా డిఎస్సి అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు ఆయన. మంత్రి లోకేష్ కి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ లోకేష్ అనేటువంటి వాడికి చీమ కుట్టినట్టైనా లేదు, ఏదైనా మాట్లాడకుండా నా పని నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప, ముద్దబ్బాయిలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప. ముద్దబ్బాయిని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని చేస్తే ఆ ముద్దబ్బాయి ప్రవర్తన ఇదే విధంగా ఉంటుంది అన్నట్టుగా నిరూపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా నైతిక బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు, చంద్రబాబు చేయడం లేదు, లోకేష్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి స్కామ్ మీద సిబిఐ విచారణ జరపాల్సిందే. సిబిఐ విచారణ జరపడంతో పాటు లోకేష్ అనేటువంటి వ్యక్తి బాధ్యత నుంచి తప్పుకుని రాజీనామా చేయాల్సిందనేటువంటిది వైఎస్ఆర్సీపీ తరపున ప్రధానమైనటువంటి డిమాండ్. డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ మ్యాటర్తో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మంత్రితో రాజీనామా చేయించిందని, ఏపీ సర్కార్ కూడా లోకేష్ తో రాజీనామా చేయించాలన్నారు ఆయన. డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమైనా అతీతులా అని అడుగుతూ ఉన్నాం. డిఎస్సి అవకతవకలు వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెగా డిఎస్సిలో జోన్ 2 టాపర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నించారు. టాపర్ వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కోసం ఎంట్రన్స్ లేకుండా కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారన్నారు భరత్. లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అనేది ఏ రకంగా ఉందనేది వాళ్ళు నిరూపించిపోతా ఉన్నాం. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ నవీన్ అనే వ్యక్తి జోన్ 2 కృష్ణా జిల్లా క్యాడర్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం కల్పించలేదనేది నా మొదటి ప్రశ్న. ఎందుకంటే అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీకి క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా తెలుసు, ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటా. ఇప్పుడు అతను ఒక్కడే చూసాడా, లేకపోతే అతను లీక్ చేసింది ఎంతమందికి పంపించాడు, దానికి పూర్తిగా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి లోకేష్, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. డిఎస్సిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి మండిపడ్డారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స దిగజారి మాట్లాడడం తగదన్నారు కొండపల్లి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 8 సార్లు డిఎస్సి నిర్వహించారని, 1,80,000 మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు కొండపల్లి. విద్యాశాఖను లోకేష్ ప్రక్షాళన చేశారన్నారు మంత్రి. ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా పిల్లలకు ఉండాలి. ఎందుకంటే స్పోర్ట్స్లోని అనేక విషయాలు పిల్లలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తులో ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కూడా వాళ్ళకి తట్టుకునే శక్తిగా అమర్చని చెప్పి
మా యువ నాయకులు నారా లోకేష్ గారు అనేక విధాలుగా ఈరోజు సంస్కరణ చేస్తున్నారు. లోకేష్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీలా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని వైసీపీ చూస్తోందన్నారు ఎమ్మెల్సీ. స్వయంగా లోకేష్ బాబు గారు కూడా మీకు ఏం అనుమానాలు ఉన్నాయి, నేను సవాల్ చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మని చెప్పండి, ఆయనకు ఏ అనుమానాలు ఉన్నాయి ఆధారాలు సహా రమ్మని చెప్పండి, నేను నివృత్తి చేస్తా అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా సవాల్ చేయడం జరిగింది. మేము కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి వీలు కాకపోతే మీ పార్టీలో ఏ స్థాయి నాయకులు వస్తారో మేము కూడా అదే స్థాయి నాయకులం వస్తాం. దీనిపై బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా వైసీపీ ముఖం చాటేసిందని ఎద్దేవా చేశారు.